ఈ వీడియోకి చాలా నెగిటివ్ కామెంట్స్ వివచ్చగా వస్తాయి, వచ్చినా పర్లేదు, ఏమైనా సరే తర్వాత మాట్లాడుకుందాం. సో ఈరోజు అగ్నిపరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 2లోకి చాలా కాంట్రవర్సీ, చాలా ఓవర్ యాక్టింగ్ మాటలు అండ్ జూడీస్. దీనికి ముద్దు పేరు పెట్టుకుందాం మనం, ఓకేనా? NBAS నాన్ సెన్స్, ఓకే? నాన్ సెన్స్ జడ్జెస్, నాన్ సెన్స్ జూడీస్ అనుకుందాం. నాకు కొన్ని విషయాలు అసలు నచ్చలేదు, కొన్ని ఓవర్ యాక్టింగ్ అనిపించింది శ్రీముఖి గారిది మరీ బీభత్సంగా. కొన్ని విషయాల్లో తప్ప మిగతాలో అన్ని ఓవర్ యాక్టింగ్ అనిపించింది. వాటి గురించి మాట్లాడేసుకుందాం. ఇక ఈ అగ్నిపరీక్ష సీజన్ 2 ఫస్ట్ దానికన్నా బాగుంటుందా అంటే చెత్త, షోనే చెత్త. సీజన్ 2 ఇంకా వరస్ట్. సారీ, ఇంత ముచ్చట పెట్టాడు. వీడియో మ్యాక్సిమం 30 minutes కన్నా ఎక్కువనే ఉంటుంది. బాంచ్, ఎందుకంటే వీళ్ళు ఓవర్ యాక్టింగ్ ఎలా ఉన్నాయి అనమాట. మాట్లాడుకుందాం, అన్నీ ముచ్చటగా మాట్లాడుకుందాం. ఉప్పల్ వాళ్ళు ఏం తప్పు చేసిండా? ఆయన ఏం దొంగతనం చేసిండా? వేరేమైనా చేసిండా? పొడిచిండా, సంపిండా, కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి ఏమైనా పారేసిండా? ఏమైనా చేసిండా? తన కుటుంబం కోసం తాను చేసిన కొన్ని క్రింజ్ వీడియోస్, అవి కూడా మాట్లాడుకుందాం. ఇక ముచ్చట్లకు టాపిక్లోకి వస్తే ఒక్కటి నుంచే మాట్లాడుకుందాం. ఇక జూడీస్ గురించి వస్తే అభిజిత్ ఓవర్ యాక్టింగ్, ఆయన కళ్యాణి పడాలని తడుచుకున్నారు, చాలా సంతోషం. మేము పంపించిన ఒక సింహాన్ని పంపిస్తే కప్పు గెలుచుకుని వచ్చిందని చాలా బాగా మాట్లాడారు, చాలా సూపర్గా అనిపించింది. ఓకే, సో మొదటిది ఈ పిల్ల పేరు పెద్ద గుర్తులేదు. సో శాలినో డాలినో ఈ పేరు. ఈ పిల్ల వచ్చినప్పుడు నాకు ఓవర్ అనిపించిందిలే, కానీ ప్రోమోలు అవి చూసినప్పుడు, ఎపిసోడ్ ఇప్పుడు చూసినప్పుడు అనిపించి అబ్బా ఈ పిల్ల చేసిందే కరెక్ట్రా నాయన. ఎందుకంటే మన ఒక దగ్గరికి పని కోసం వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటే బాగుంటుందో అలానే ఉంది, అలానే బిహేవ్ చేసింది, అలానే ఉంది, గ్రీన్ సంపాదించుకుంది, ఓకేనా? ఇక ముందు వస్తే చాలా బాగా మాట్లాడింది ఆ పిల్ల, చాలా మంచిగా. అండ్ లవ్ స్టోరీకి గురించి మాట్లాడడానికి బిందు మాధవి గారికి అంత ఉన్న ఓపిక యాడ్ నుంచి వచ్చిందో మరి అనేది నాకు అర్థం కాలేదు. ఏమైనా ఫోన్ గురించి చెప్పాలంటే, ఫోన్ గురించి కొంచెం ల్యాగ్ చేశారనిపించింది ఎపిసోడ్లో. స్క్రీన్ టైం బాగుంది, కానీ ల్యాగింగ్ ఎక్కువ అనిపించింది. ఫోన్ తీసుకొచ్చారు, పగలగొట్టారు, చాలా 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 జరిగినాయి అనమాట అక్కడ. నాకు ఇక్కడ ఒకటి బాగా జడ్జెస్కి ఎలా చెప్పితే నచ్చుతుంది, ఎలా మాట్లాడితే వాళ్ళకి ఇష్టపడతారనేది ఈ పిల్లకి బాగా అనుభవం ఉందనిపించింది. రాగానే అభిజిత్ గారిని బొట్టులో పడేసింది, మాటలతో, బిహేవియర్తో. పిల్ల కూడా బాగుంది చూడడానికి, చాలా చక్కగా ఉంది. ఇక అభిజిత్ గారిని ఓవర్ యాక్టింగ్ అని చెప్పాలి, కొంచెం ఓవరే అనిపించింది. అండ్ ఎందుకంటే ప్రోమో చూసినప్పుడు పోయి చెప్పులు క్లీన్ చేశారు చూడు, అక్కడ కొంచెం ఓవర్ అనిపించింది. ఏంట్రానైనా ఈయన ఇలా అని అనిపించింది. బట్ ఓకే. బిందు మాధవి గారు షూని మామూలుగా మా చెప్తాను, బురదలో వేసి తీసుకొచ్చినప్పుడు క్లీన్ చేస్తే పోతుందా, దాన్ని ట్యాప్ కింద పెట్టి కడిగితే పోతుందా అంటే నాకు తెలిసి ట్యాప్ కింద పెడితేనే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే అంత మురిగ్గానే ఉన్నాయి అనమాట. నాకు తెలిసిన వాషింగ్ అయితే అలానే, మరి బిందు మాధవి గారికి మనకు తెలీదు. బట్ ఆమె కూర్చొని తుడుస్తుందేమో రోజంతా అనేది నా ఆలోచన. ఓకే, ఆమె ఏదో ఓవర్ అంటే ఏదో స్క్రీన్ క్రియేట్ చేద్దామని ముందే రెడ్ ఇచ్చేసింది. నాకు అక్కడ ఇంకొంచెం ఓవర్ అనిపించింది, ఏదో ఒకటి చూపించాలి కదా ప్రోమోలో అనిపించింది. అండ్ అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు, ఆయన నవదీప్ గారు కూడా గ్రీనే ఇచ్చారు, కొంచెం క్రింజ్ చేసిన గ్రీన్ ఇచ్చారు, బాగా అనిపించింది. పిల్లల గురించి చెప్పాలంటే సూపర్, మరీ వా అనేలా లేదు. 2 గ్రీను 1 రెడ్, ఓకే పర్లేదు, మంచిది అని అనిపించింది. తర్వాత సాంగ్ పాడుతూ ఎందుకు వచ్చిండో ఆ పిల్లోడు నాకు తెలియదు. నాకు 23 years old అది ఇదని అన్నాడు, కానీ వరస్ట్ అబ్బా. నువ్వు స్టేజ్ని మంచిగా యూజ్ చేయలేకపోయావు, అసలు యూటిలైజే చేయలేకపోయావు. అసలు ఎందుకు వచ్చినావో నీకు తెలీదు. అండ్ ఒక ఎకరం, అభిజిత్ గురించి మాట్లాడే, ఒక ఎకరం మన తెలుగులో కాబట్టి. ఈయన అమెరికాలో పుట్టొచ్చిండా? ఓహో, అమెరికా వాళ్ళు ఏమైనా పుట్టిండేమో అని తెలియలే, కానీ ఒక ఎకర్లో ఎన్ని గుంటలు ఉంటాయి. ఓవర్ ఎందుకు భయ్యా నీకు అంత ఓవర్ యాక్టింగ్ దేనికి అని నాకు అర్థం కాలేదు. మీకే చెప్పండి. ఈయన 10,000 గుంటలు, అని ఆయన అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎన్ని తవ్వితే అన్నీ. ఓ నాకు గుంటాస్ అన్నాడు, బట్ వర్కౌట్ అవ్వలేదు. అయ్యా నువ్వైతే స్క్రీన్ అసలు నువ్వు ఏవి యూజ్ చేసుకోలేకపోయానని నాకు అనిపించింది. ఓవర్ అనిపించింది నాకు కొన్ని మాటలు. ఈయన నాకు అస్సలు నచ్చలేదు. ఈయన కంటెస్టెంట్ నెంబర్ 2. ఇక 3 గురించి వస్తే, మరి ఝాన్సీ మన రైతు బిడ్డ,
రైతు బిడ్డ అంటే పల్లవి ప్రశాంత్ కాదు, మన రైతు, ఒక మట్టిలో మాణిక్యం, ఒక అమ్మాయి. జాన్సీ గారి గురించి ఆ వీడియోస్ నేను చూస్తాను, చాలా మంచి మనిషి అనిపించింది. ఆమె బాగా యూజ్ చేసుకున్నారు అనిపించింది స్టేజీ. శ్రీముఖి గారితో మాట్లాడిన వే కూడా నాకు చాలా బాగా అనిపించింది. నేనైతే డెఫినెట్లీ ఏమైనా సపోర్ట్ చేస్తాననేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మన రైతు అంటే ఓకే, ఆమె జుట్టు, ఆమె డ్రెస్సింగ్ అని అన్నీ సూపర్ అనిపించింది నాకు. ఇప్పుడు మనం ఒక స్క్రీన్ దగ్గరికి వస్తున్నాం అంటే కొంచెం ఓవర్గా రెడీ అవ్వడం, ఓవర్గా మాట్లాడడం, వచ్చి దాని స్టైల్ అవి పడ్డం, ఈ బిహేవియర్ ఏం లేదు. నాకు బాగా అనిపించింది. తను ఎలా ఉందో అలానే చూపించింది. సూపర్ అనిపించింది, సూపర్ కన్ను. అయితే బిగ్ బాస్లో వెళ్తే కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. రైతు అంటే ఎందుకు సపోర్ట్ చేయం? మన రైతు బిడ్డ అంటే మనకు ముఖ్యమే కదా. ఈ రోజుల్లో ఎవడున్నాడు అయినా టాటర్ పట్టుకుంటూ చేలు ఒక బిందె నీళ్ళు పోయడానికి నేనే సత్తా. అలాంటిది రోజంతా ఎండలో కష్టపడి రోజంతా ఎండలో పనిచేసే వాళ్ళకి ఆ బాధ ఎక్కువగా తెలుసు. ఎందుకంటే మన నాన్న వాళ్ళు అంటే ఒక మగవాళ్ళు కష్టపడడం వేరు, ఆడవాళ్ళు కష్టపడమే. ఎందుకంటే మన అమ్మల్ని చూస్తే మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఎంతగానో కష్టపడతారు అనేది. చదువులో 99.6% అంటే ఈ పిల్లకి. సో నాకు అది బాగా అనిపించింది. అండ్ నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, బిందు మధు గారు గ్రీన్ ఇచ్చారు, అండ్ అక్కని పిలిపించుకుంది చెల్లె. అండ్ అభిజిత్ గారిది ఓవరా అంటే ఓవర్ ఏమి అనిపించలేదు, మంచిగా అనిపించింది. గ్రీన్ ఇస్తే బాగుండు అనిపించింది. బట్ ఇంకొంచెం చెక్కుదాం, సానబెడదాం అని అన్నారు కాబట్టి ఓకే పర్లేదు, మస్తు అనిపించింది. అది కూడా సూపర్ అబ్బా. ఎందుకంటే ఒకేసారి గ్రీన్ ఇచ్చే కన్నా ఎపిసోడ్కి కిక్ వస్తే మనలాంటి ఒక ఆడపిల్ల పల్లెటూరు అమ్మాయి ఎక్కడి దాకా వచ్చిందంటేనే గొప్ప. అలాంటిది అందరినీ మెప్పు పొందిందంటే సూపర్ అనమాట. మట్టిలో మాణిక్యం ఆ సాంగ్ నేనైతే ఫిదా అయిపోయాను. మీలో ఎంతమంది నచ్చిందో నాకు తెలియలే కానీ సూపర్ అనిపించింది. అగ్ని పరీక్షకి సరైన అమ్మాయి అనేది నాకు బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందని కూడా కామెంట్ చేయండి. 4th ఉప్పల బాలు. నాకు ఈయన స్టోరీ ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే, కానీ ఈ స్టోరీ నేను ఇక్కడ చెప్తుంటే నాకు నిజంగా బాధ అనిపించింది. బాగా ఆయన స్టోరీకి తను పడ్డ కష్టం, కానీ కోపం కూడా వచ్చింది. ఎక్కడంటే ఈ పనికి మాలిన ఓవర్ యాక్టింగ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కన్నపడితే పీక్ బిస్కెట్ చంపేయాలనిపించింది. అంత అనిపించింది అసలు. బిందు మాధవి గారు, మిమ్మల్ని నేను అడిగితే, ఎవరైనా ఇంకొక అబ్బాయి అడిగితే, మీరు ట్రాన్సా అని నిన్ను అడిగితే నీకెంత కోపం వస్తుంది? అసలు మీకు ఓపికే లేదు కానీ ఆయన. కానీ ఈ పిల్ల పట్టుకునే అబ్బాయిని నువ్వు ట్రాన్సా అని అడిగింది నాకు అస్సలు నచ్చలేదు. తన కుటుంబం కోసం తను ఏదో క్రింజ్ వీడియోసో ఏ వీడియోసో గిన్నెలు కడిగైనా సరే పోషించే బాధ్యత మగపిల్లలకి ఎవరికైనా ఉండే. ఏ పని చేస్తే కుటుంబానికి పొట్ట నింపడానికి. నాకు అది ఉప్పల వల్ల బాగా నచ్చింది. సరే క్రింజ్ వీడియోస్ ఒకప్పుడు చేశాడు, రోత వీడియోస్ చేసినా సరే మనిషి మారాడు. ఓకేనా. ఇక్కడ నాకు నవదీప్ గారి గురించి అసలు నచ్చలేదు. అయ్యా నవదీప్ గారు, మీరు బిగ్ బాస్లో వెళ్ళినప్పుడు సభ్య సమాజానికి ఎలాంటి ఏమంటారు, సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు, మీరే మెసేజ్ ఇచ్చారు, అసలు మీరేం వచ్చి చేశారు అనేది నేను అడుగుతున్నాను నేను. ఎందుకంటే మీరేం చేయలేదు కదా. అంటే నువ్వు డబ్బు కోసం ఏదో పని చేస్తున్నావు, అలానే తన కుటుంబం కోసం తాను కూడా పని చేస్తున్నాడు. ఏదో ఒక పని డబ్బుల కోసమే చేస్తాడు. ఈ రోజులు డబ్బుల కోసం పని చేయనోడు ఎవడైనా ఉంటే ఉత్తమ పౌరుడు చూపియండి, నేను అది మాట్లాడతాను. ఈయన నాకు నాన్ సెన్స్ మాటలు అనిపించింది. ఇక ఆయన అభిజిత్ గారు అంటే ఎందుకంత ఓవర్ యాక్టింగ్ రాను, ఆయన నిన్ను అనవసరంగా గెలిపించారు కదా జనాలు అనిపించింది. అబ్బా అసలు ఏం నచ్చలేదు నాకు జడ్జీస్. అసలు నాకు ఉప్పల బాలు విషయంలో అసలు నచ్చలేదు. గ్రీన్ ఇచ్చి పంపించాల్సింది. ఎంటర్టైన్మెంట్ ఎందుకు లేదు? ఎంటర్టైన్మెంట్ సూపర్ చేస్తాడు. ఏదో తనకు తోచిన వీడు తను చేస్తున్నాడు. ఉంటే ఒక 2 వారాలు ఉంటాడు, లేకపోతే వచ్చేస్తాడు. తనను తాను తెలుసుకోవాలి కదా. ఏందో నాకు ఈ నవదీప్ గారిని చూస్తే పెద్ద కోపం వచ్చింది. ఏమైనా అనుకోండి. సో ఎక్కిలి వీడియోస్ అంట, నిజంగా ఫ్యాన్స్ ఉన్నారా నీకు? అలా అంటే నిన్ను అలా చూసి ఎంటర్టైన్మెంట్ అవుతున్నారేమో అంట. నిన్ను చూస్తేనే ఎంటర్టైన్మెంట్, నవ్వు కూడా రా తెలుసా నువ్వు మాట్లాడే మాటలకి. ఆయన చూసి నా మొహం చూసి నవ్వు వస్తుంది ఉప్పల బాగుంది. కానీ నవదీప్ గారు అసలు మీలో ఏమీ లేదంటే అలా అని నాకు అనిపించింది. ఇక బిందు మాధవి గారు ఓవర్ యాక్టింగ్ అండి. మీరు అసలు మీ బిహేవియర్ నాకు ఏమీ నచ్చలేదు. మీరు ఓటీటీ తప్ప మీరు ఆడన నాకు కనపడలేదు. మీకంత ఎందుకో మరి B- ఏమనిచ్చుకోండి మీరు. నాకే అనిపించలేదు, నచ్చలేదు కూడా. సో ఏం చేద్దాం, అందరూ రెడ్ ఇచ్చేసారు పాపం. ఆయన ఏం మాట్లాడలేదు, థ్యాంక్ యూ చెప్పేశాడు అంతే. ఏడుపు వచ్చినా సరే
కంట్రోల్ చేసుకున్నాను. కానీ శ్రీముఖి గారు ఈయన విషయంలో బాగా నచ్చింది, నాకు సపోర్ట్ చేయడానికి ట్రై చేశారు మనకు వచ్చిన ఎపిసోడ్ అంతవరకు అయితే అంతే. సో ఉప్పల వాళ్ళు 4th 5th వీళ్ళు చాలామంది వచ్చిరబ్బా. నాకేమన్నా బొక్కోటానో నాకేం అర్థం కాలేదు పిల్ల పేరు, బేషానో డబరా. ఈ డబరా గురించి వచ్చేస్తే నాకు జడ్జెస్ నచ్చలేదు. మీరు ఒక అమ్మాయిని మేకప్ తీసేసి ఒక టెలివిజన్ షోలో మేకప్ తీసేసి మీరు ఇలా మీ కాన్ఫిడెన్స్ ఉంది అది అనడం నాకు ఏమాత్రం నచ్చలేదు. అలా బిహేవ్ చేయకూడదు కూడా. ఏ అమ్మాయి అయినా సరే తన మేకప్ని అందరి ముందు ఇలా రిమూవ్ చేసి మగాడట్లా అంటే ఎవరి అలా అవును. ఇప్పుడు బిగ్ బాస్లో నువ్వు లుక్స్ చూసే పంపిస్తారు తప్ప లుక్స్ లేకుండా ఎవడు పంపించాడు, ఏ షోలో చూడ అసలు అటు ఇటుగా ఉన్నాడు ఎవరైనా పంపించారంటే లేదు కదా. మరి మీరెందుకు దానికి అంత ఓవర్ యాక్టింగ్ బిహేవ్ చేశారు ఆ పిల్ల విషయంలో అనేది నాకు అసలు ఏం అర్థం కాలేదు. బట్ ఓకే అందరిదే. ఇక రన్నింగ్ రాజా ఏమో అయినా నాకు ఏం అనిపించలేదు. జడ్జెస్ కూడా ఏదో కుక్కను తరిమినట్టు తరిమారు అనిపించింది. శ్రీమిక గారిది ఓవర్ అబ్బా, మరి ఇంత ఓవర్ యాక్టింగ్ అసలు దేనికి పనికి వచ్చిందో నాకు అర్థం కాలేదు, మస్త్ ఓవర్ అనిపించింది. ఇక మిథిలేషో నాకు తెలియదులే కానీ మదనపల్లి అబ్బాయి అంట, జిమ్ బాడీ ఉంది, 40 kg వెయిట్, బాగా మోసారు, సూపర్ అనిపించింది. మాటలు కానీ బిహేవియర్ కానీ అంతా చాలా బాగా అనిపించింది. ఓ వావ్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అనేది ఏం లేదు కానీ వావ్ బాగుంది. లుక్స్ బాగున్నాయి దానికి పంపించారు, బాడీ ఉంది దానికి పంపించారు అంతే తప్ప మీరు వేరేదేం లేదు. ఇలా ఓవర్ యాక్టింగ్ వాళ్ళ గురించి మాట్లాడతానంటే కామనర్ అనే ఒక నరాన్ని తీసుకొచ్చి ఆడ పెట్టేశారు తప్ప మీరు ఎవరిని ఎలా సెలెక్ట్ చేయాలని మీకు అన్నీ తెలుసున్నప్పుడు ఈ అగ్ని పరీక్ష షో ఎందుకు? అగ్ని ఉంటుందంటే మీ షీట్ల కింద ఏమైనా పెట్టుకున్నారు అగ్ని అనేది అడుగుతున్నారు. అంటే అగ్ని పరీక్ష హాట్ స్ట్రీట్లో కూర్చొని అన్నారు కదా, సో అందుకని అడుగుతున్నారు. మీకు హోస్ట్ చేయాలి అని మీకుంటే శ్రీముఖి గారు కొంచెం తగ్గించుకోండి. అండ్ జడ్జెస్ మీకు ఏ కేటగిరీలో జడ్జిమెంట్గా మిమ్మల్ని కూర్చోబెట్టారు ఆ సీట్లో, కానీ మీరు ఏ మాత్రం చెత్త ఏరుకోవడానికి కూడా పనికిరాని మనుషులు మీరు. అసలు మీకు జడ్జిమెంట్ చేయడమే రాదు. నమస్కారం నాయన. ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా అఖిలేష్ సంథింగ్ అన్న ఉన్నాడు కదా, ఆయన రేపు వస్తారేమో, ప్రోమో అయితే వచ్చింది. ఉప్పల బాల విషయంలో నాకు అసలు నచ్చలేదు. ఆయనతో మీరు మాట్లాడిన మాటలు, ఆయనతో మీరు బిహేవ్ చేసిన బిహేవియర్ కూడా నాకు అసలు నచ్చలేదబ్బా. మీరు ఏమైనా అనుకోండిలే కానీ అసలు బిగ్ బాస్ వెళ్ళడానికి అన్ని అర్హతలు ఉన్నాయి ఆయనకి. ఒక కామనర్గా, ఒక కమీడియన్ అంటే అది ఏదో ఒక కమీడియన్. ఆయన నవ్వుతున్నారు, ఈ జూడియస్లో ఎవడు నవ్వడు కూడా, ఆ డేకను కూడా డేకడు. ఓకే ఫ్యామిలీ కోసం కష్టపడతారు, ఓపెన్గా చెప్తున్నాడు. డబ్బు కోసం నేను అంతకుముందు వీడియో చేశాను, వాళ్ళ గారి వీడియో చేశాను, ఇప్పుడు ఆపేసాను, నేను మారాను. ఒప్పుకున్నప్పుడు మీకేం పోయాకాలం అడుగుతున్నాను. అసలు మీకు జడ్జిమెంటే చేయడమే రాదు, అసలు మీకు ఓపికే లేదు, ఎందుకు పెట్టే తెలియదు. సో ఇది ఈరోజు ఎపిసోడ్ 1 అగ్నిపరీక్ష సీజన్ 2. సో చాలా వీడియోస్ వస్తాయి, షార్ట్ వీడియోస్ పెడతాను, చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మొదలు పెడదాం. అండ్ గొంతు పోయింది, అడ్జస్ట్ చేసుకోండి అలా ఇలా. బట్ ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్.